ఏమైంది సార్? ఎందుకు అలా ఉన్నారు చెప్పండి. చెప్పు రుద్ర, ఆవకాయ పెట్టేటప్పుడు కూడా చెప్పా పెట్టకుండా సడన్గా వెళ్ళిపోయావు. అసలు ఏం జరిగింది? విశ్వనాథం మామయ్యని ఎవరో అటాక్ చేశారని గంగా వాళ్ళ నాన్నగారు పైడిరాజు గారు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళాను పెదనాన్న. ఏంటి, విశ్వ మీద అటాక్ జరిగిందా? ఎవరు చేశారు రుద్ర? ఇప్పుడు విశ్వ ఎలా ఉన్నాడు? పెద్ద ప్రమాదం ఏం లేదు పెదనాన్న, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. టైంకి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించలేం. దారిలో హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తున్నాను. అసలు ఈ అటాక్ చేసింది ఎవరు రుద్ర? ఆ హిట్లర్ గారికి అసలే కోపం ఎక్కువ. ఎవరినో ఏదో అనుంటారు, అందుకే కక్ష కట్టి కొట్టుంటారు. సుధ ఎంత బాధపడుతుందో ఏంటో. వెళ్ళి పరామర్శించే అదృష్టం కూడా లేదు. ఫోన్ చేసైనా మాట్లాడతాను. నేను వెళ్ళి హిట్లర్ గారిని పలకరించి పరామర్శించి వస్తాను. వద్దు గంగా, ఆయన అసలే కోపంలో ఉన్నారు. ఫ్రాంక్గా చెప్పాలి అంటే నాకు అర్థమైందిలే రుద్ర. అది నేనే తన మీద అటాక్ చేయించానని అనుమానిస్తున్నాడు కదా. విశ్వ మనసులో ద్వేషం పోవడానికి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. అలాగా అనుమానిత ద్వేషిత కూకుంటే ఇక ఇడిపోయినలు కలిసేది ఎలాగేటి? అన్న చెల్లెలు కలిసారు సరే, బావ బామ్మద్దులు కూడా కలవాలి కదా. ఆ తర్వాత తండ్రి కూతుళ్ళు. తండ్రి కూతురులేంటి రంగా? ఆహా, అదే మాయా, వాళ్ళ పాప తప్పిపోయింది కదా, వాళ్ళు కలవాలి అని నేను అంటున్నాను. అంతే అంతే. రే రంగా, నోరు అదుపులో ఎట్టుకే. టైం వచ్చినప్పుడు అందరూ కలుస్తారులే అన్నయ్య. నేను వెళ్ళి హిట్లర్ గారిని పరామర్శించి వస్తాను. ఏయ్, వెళ్ళొద్దని చెప్తే అర్థం కావట్లేదా? వెళ్ళి తిట్లు తింటావా? నాకు ఆయన తిట్లు అలవాటైపోయాయి సార్. నేను త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. మీరు ఎక్కువగా ఆలోచించకండి పెదనాన్న. మావయ్య మనసు మార్చి ఈ ఇంటికి దగ్గర చేసే బాధ్యత నాదే. మీరు అత్తయ్య కాల్ చేసి మాట్లాడండి. పదండి.